పేరైనటువంటి జిల్లాలో ఈ గొడవల ఎటుపోతున్నాం ఇవన్నీ వాళ్ళకొక భరోసా కావాలి, ఇతను ఇస్తున్నాడు. కాకపోతే నా భయం ఏంటంటే వాళ్ళు 30% వీళ్ళు హింస పెట్టింది 30% ఉంది గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల, దానికి ప్రతీకారం తెచ్చుకున్నారు వరకు బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు కదా వాళ్ళ మీదకి, వీళ్ళు 100% వెళ్తున్నారు. మరి వాళ్ళు రేపు 200% వెళ్తారుగా. ఇప్పుడు వీళ్ళు ఇంకా కేసులు పెట్టారు, ఇప్పుడు కేసులు కూడా పెట్టరు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళందరూ పారిపోయి హైదరాబాద్లోనూ చెన్నైలోనూ కూర్చుని అక్కడ రోజు తిట్టుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ ఇంకా ప్రతీకారాలు రిపీట్ అవుతా ఉంటాయి. నాకు హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు అందరూ మాట్లాడేవాళ్ళు ఇట్టాగే. నేను చెన్నై బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పేవాళ్ళు. మా కర్మ చూడండి, మా ఊళ్ళో 10 ఎకరాల స్థలం ఉంటుంది, సరిగ్గా వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ వచ్చే 25,000 జీతానికి ఏం బతకాలి, అవసరమే ఉంది. కానీ ఈ దరిద్రాల వల్ల ఆగిపోయాం. నిజంగా మన రాష్ట్రంలో ఈ గొడవలు లేకపోతే, పల్లె ప్రాంతాలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ రౌడీ గొడవలు, రాజకీయ గొడవలు లేకపోతే ఇవాళ మనం ప్రొడక్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కంటే కూడా, అంటే పొలానికి ఇన్వెస్ట్మెంట్ కావాలా మంచి ప్రొడక్ట్ చేయాలంటే, అప్పుడు కూలీలు కూడా దొరుకుతారు. కూలీలు కూడా ఇక్కడ ఉపాధి కోసం ఎగబడతారు. మన కూలీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారు? ఈ పల్లెల్లో ఈ వాతావరణంలో పని దొరక్కే కదా. ఇదంతా సవ్యంగా ఉండుంటే మనకు ఉపాధి అవకాశాలు పెరిగేది, దాని ఆధారంగా పరిశ్రమలు పెరిగేవి, దాని ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఓన్లీ బికాస్